ఓకే సార్. సార్ ప్లీజ్ సైలెంట్ ఉండండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మై నేమ్ ఇస్ రమణ. నేనైతే ఒక ఆర్డినరీ పర్సన్. ఎందుకంటే చాలా మంచి మంచి విషయాలు అయితే ఒక ఎక్కువ టైం అయితే తీసుకుంటున్నా, తక్కువ టైంలో ఒక 4 విషయాలు అయితే వెరీ ఇంపార్టెంట్ విషయాలు. ఎందుకంటే ఈ ప్రపంచంలో అందరికీ కూడా ప్రతి పిల్లలు కూడా నా భవిష్యత్తు బాగుండాలి, నేను బాగుండాలి, ఒక మంచి లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలని ప్రతి ఒక్కరికి కూడా 95% పీపుల్కి అందరికీ కూడా డ్రీమ్స్ ఉంటాయి. ఈవేళ ఉన్న ప్రపంచంలో ఎక్కడా కూడా అటువంటి అవకాశం మనకైతే లేదు. మరి 95% పీపుల్కి అందరికీ కూడా 10,000, 15,000, 20,000, 30,000 రూపాయల జాబుల కోసం డిగ్రీలు చేసి, పీజీలు చేసి, ఎంబీఏలు చేసి ఎక్కడో అమ్ముడుపోయే పని అయితే జీవితాలు అయితే చూస్తున్నాం అరుదుగా, చాలా 100%. అందుకు మరి ఇండియాలోనే నాలాంటి వ్యక్తులకి కొన్ని వందల వేల లక్షల మందికి అవకాశం కల్పించినటువంటి మన గ్రేట్ లెజెండ్ లీడర్, టాప్ ఎంటైర్ ఇండియాలోనే కాకుండా ప్రపంచ దేశాల్లోనూ కూడా ఒక అద్భుతమైనటువంటి గొప్ప వ్యక్తి అని నేను అనుకోవాలి. అటువంటి లీడర్కి మనందరి తరఫున గ్రాండ్ అప్లాడ్స్ గౌతమ్ బాలి గారికి. అలాగే ఎందుకంటే మన అప్లైనర్స్ చాలా చాలా వెరీ ఇంపార్టెంట్. పిల్లల్ని చూసుకుంటారో లేదో తెలియదు, కానీ వెస్టేజ్లో జాయిన్ చేసిన తర్వాత ఒక్క వెస్టేజ్లో మాత్రమే ఉన్నాయి చాలా కంపెనీస్ ఉన్నాయి, అవి ఎప్పుడో టైం వచ్చినప్పుడు మనం మాట్లాడుకుందాం. కానీ వెస్టేజ్లో జాయిన్ చేసిన దగ్గర నుంచి కూడా అప్లైనర్ తాలూకా శ్రమ ఎలా ఉంటుందంటే ఎవరికి కూడా అంతుపట్టలేనటువంటి శ్రమ అయితే ఉంటుంది అప్లైనర్. ఇది పక్క పిల్లలకి కూడా బాగోగులు చూసుకుంటారో లేదో తెలియదు, కానీ డౌన్ లైనర్స్ మీద అంత ప్రేమ అనురాగాలతో ఉన్నటువంటి ఏకైక సిస్టమ్ వెస్టేజ్ సిస్టమ్. మరి అలాంటి పరిస్థితుల్లో నేను 10th క్లాస్ వరకు చదువుకున్నాను. 10th క్లాస్కి చదువుకున్న తర్వాత నేను ఫెయిల్యూర్ అయ్యాను. 10th క్లాస్ ఫెయిల్యూర్ అయిన తర్వాత నా క్లాస్మేట్స్ అందరూ కూడా అప్పుడు పాలిటెక్నిక్లో వాళ్ళు 8 మంది, మేమందరం కూడా 8 మందికి కూడా జాబ్స్ వచ్చాయి. ఈవేళ ఆల్రెడీ నేవల్ డాక్యార్డ్లో కానీ, బిహెచ్పిలో కానీ అన్ని దగ్గరలో కూడా వాళ్ళు సెటిల్ అయిపోయారు. బాంబేలో కానీ అమెరికాలో కూడా ఒక ఇద్దరు సెటిల్ అయిపోయారు. సెటిల్ అయిపోయిన తర్వాత నా పరిస్థితులు బాగోలేక, ఫీజు కట్టుకోలేక ఇంటర్మీడియట్ కూడా నేను ఎగ్జామ్ రాయలేకపోయాను. నేను ఇంట్లో కూర్చొని 4 రోజులు నేను ఏడ్చాను. కనీసం నా పరిస్థితి ఆ విధంగా ఉంది కాబట్టే మరి నేనేం చేయాలి. అందరూ కూడా ఉన్నతమైన నా క్లాస్మేట్స్ అందరూ కూడా ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళిపోయారు. అసలు నేను ఎందుకు భూమి మీద పుట్టాలి అని, భగవంతుడిని ఎందుకు అనవసరం నన్ను పుట్టించావు దేవుడా అని అనేసి బాధపడ్డా, చాలా చాలా బాధపడ్డా. ఏం చేయాలో దిక్కుతోచినటువంటి పరిస్థితుల్లో వెస్టేజ్ అంటూ పుణ్యం అంటూ ఎన్నో జన్మల తాలూకా సుకృతం అన్నమాట. వెస్టేజ్ ప్రతి ఎవరికైతే ఐడియా నెంబర్ ఇచ్చారో వాళ్ళ పూర్వజన్మ సుకృతం. అదృష్టవంతులు అయితే కానీ తప్ప ఐడియా నెంబర్ అందరూ చేసుకోలేరు. కొన్ని వందల వేల కోట్ల మంది, 140 కోట్ల మంది జనాభా ఉన్నారు. ఐడియా నెంబర్ ఎందుకు వేసుకుంటున్నా ఇచ్చారని అంటే పూర్వజన్మ సుకృతం, అదృష్టమే. అవునా? మరి అలాంటి పరిస్థితుల్లో నేనేం చేయాలో కూడా నాకు పెద్ద ఎడ్యుకేషన్ కూడా ఆ టైంలో నాకు తెలియదు. కాబట్టి నేనేం చేయాలంటే అప్పుడు చాలా టఫ్గా ఉండేది. మీకన్నా కూడా ఎక్కడికి వెళ్ళినా సరే నెగిటివ్ కానీ తప్ప పాజిటివ్గా మాట్లాడేవాళ్ళు 100 మందిని కానీ కలిస్తే ఒక్క మనిషి కూడా పాజిటివ్గా మాట్లాడడానికి మాత్రం ఎవరు కూడా ఇష్టపడినటువంటి పరిస్థితులు నేను చేసేటప్పుడు చాలా టఫ్గా ఉన్నాయి. బ్రాంచీలు దగ్గరలో లేవు, అచీవ్మెంట్ లీడర్స్ లేరు. అవునా? మరి అలాంటి పరిస్థితుల్లోనూ మేము, ఎందుకంటే మా అప్లైనర్, లెజెండ్ లీడర్, గురు ఈశ్వర్ గారు చాలా అద్భుతమైనటువంటి లీడర్. ఎప్పుడైతే సార్ టెస్టిమోనియల్ మీకులాగా ఇప్పుడైతే సార్ అయితే ఏదైతే ప్లాన్ చెప్పి ఏవైతే మాట్లాడారో అలాగే నేను చివరిని ఎక్కడో కూర్చున్నా. ఎందుకంటే నలుగురిలోనూ కూడా కూర్చోడానికి కూడా నేను సిగ్గుపడ్డా ఆ రోజు. అలాంటి పరిస్థితులు విన్న తర్వాత, ఆయన టెస్టిమోనియల్ విన్న తర్వాత సేమ్ ఆ రోజు నాకు స్టార్టింగ్లో ఏమైతే చెప్పారో ఈ రోజు కూడా అప్పటికి కూడా అదే నాన్ స్టాప్గా ఏ ఊరు వెళ్ళినా అన్ని ప్రాంతాలు, అన్ని జిల్లాలు, ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర అన్ని రాష్ట్రాలు ఆయన తిరుగుతున్నప్పటికీ కూడా ఎక్కడికి కూడా ప్రతి మీటింగ్ కూడా నేను అటెండ్ అయిన తర్వాత ఒకరోజు కూర్చొని సార్ని అడిగా, ఏంటి సార్ కనీసం మేము ఎవరు వెళ్ళిన సార్ అందరూ నెగిటివ్ అంటున్నారు, సక్సెస్ అంటున్నారు, లక్షలు అంటున్నారు, కార్లు అంటున్నారు, ఏంటి సార్ పరిస్థితి అని అంటే
ఒకే ఒక మార్గం అనేది చెప్పారనమాట. ఎందుకంటే మనం జాయిన్ చేసిన తర్వాత ప్రతిదీ కూడా చెప్పాలని అప్లై అనేది తాపత్రయం అయితే ఉంటుంది, విపరీతమైనటువంటి తాపత్రయం అయితే ఉంటుంది. కానీ ఆయన చెప్పింది డౌన్లైనర్ ఇష్టపడి, అందుకే మీటింగ్స్కి మాత్రం తీసుకురండి, ఇదొక్కటి మీరు చేసుకోగలిగితే చాలు అంటే. ఎన్ని మీటింగ్స్ అంటే 90 మీటింగ్స్కి మీరు ఎవరైతే అటెండ్ అవుతారో 5 lakhs ప్లస్ ఇన్కమ్ తీసుకోగలుగుతారు. ఇందులో నేను అదే కాపీ కొట్టాను. ఇది కాపీ కొట్టే బిజినెసే కానీ తప్ప చూసి రాసే ఎగ్జామ్ బిజినెస్ అయితే కాదు. ఎందుకంటే అదే చెప్పారు. నేను ఆచార్య తప్పకోకుండా చాలా వండర్ఫుల్గా ప్రతి మీటింగ్స్ తర్వాత ఏం చెప్పారంటే, నువ్వేమీ చూడొద్దు, సిస్టమ్ పని చేస్తుంది, నువ్వేమీ కూడా ఆలోచించొద్దు, నెగిటివ్ అనేది ఆలోచించొద్దు, టీమ్ బిల్డింగ్ ఇదే పని, నీకు చేసుకునే వాళ్ళు చేసుకుంటారు, మనకు సంబంధం లేదు, మీ పనిని మాత్రం మీరు ఈ రెండు మాత్రం చేయండి అని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను నెలకి 28 రోజుల వరకు కూడా ఇంటి మొత్తం చూడకుండా నన్ను ఎంతోమంది అవమానించారు, ఎంతోమంది డిసప్పాయింట్ అంటే లెక్కలు లేదు అన్నమాట. ఇంట్లో కూడా ఫ్యామిలీ కూడా, పిల్లలు కూడా, రిలేషన్ కూడా, అందరూ కూడా నన్ను చాలా అవమానించారు. చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నాను. అయినా సరే ఏదో ఉంది, అది 100% అవుద్ది. ఇది ప్రతి ఒక్కరికి కూడా జరుగుతున్నటువంటి విషయమే. కానీ ప్రోడక్ట్లు వాడేటప్పుడు ఏం చెప్తారంటే, మా ఇంట్లో కానీ ప్రోడక్ట్ వాడి తగ్గితే నేను 100 మందికి చెప్తానంటే ఆయనే ఎవరికి చెప్పరు. కానీ మన పనులు మాత్రం వెళ్ళిపోవలసింది. అలాగ చేసుకుంటూ మీటింగ్స్ టీమ్ బిల్డింగ్ ఏదైతే చెప్పారో అప్లైన ఆచా తప్పకుండా ఈ రోజుకి కూడా నేను 100% మనస్ఫూర్తిగా నేను అంగీకరిస్తున్నాను. కాబట్టే ఈ రోజున ఈ సన్మానాలు, ఈ సత్కారాలు ఈ రకంగా చేసుకుంటారు. ఇప్పుడు నాకు అనిపిస్తుంది, వాళ్ళు అమెరికాలో చదువుతున్నారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అనేది. ఈ రోజున నా టీంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లే కాదు, చాలా మంది ఎంబీఏ చేసేవాళ్ళు కానీ, బీటెక్ చేసేవాళ్ళు కానీ, పీజీ చేసేవాళ్ళు కానీ, డాక్టర్లు చేసేవాళ్ళు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్, ఆల్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఈ రోజు నా టీంలో 1,11,00 మంది ఉన్నారు. 1,11,00 మంది. మరి అందులో గ్రేట్ పర్సన్, గ్రేట్ లీడర్, లెజెండర్ లీడర్ విజయవాడలో ఒక వండర్ని క్రియేట్ చేయాలి అని అనుకొని ప్లాన్ చేస్తే నేను చాలా రోజుల తర్వాత చాలా ప్రయత్నం చేస్తున్నాను. కానీ మన చంద్రశేఖర్ గారు ఒకసారి గ్రాండ్ క్లాప్స్. ఎందుకంటే నేనేదైతే ఆశయంతో చేస్తానో నాలాంటి వ్యక్తి కావాలని 2 సంవత్సరాల పాటు, సంవత్సరం అయింది జాయిన్ అయ్యి మాట్లాడుకుంటున్నా కానీ తప్ప ఏ రోజు కూడా నేను ఆయనకు అప్లైనర్ అని నేను తెలీదు, నాకు డౌన్లైనర్ అయితే నాకు తెలుసు. కనీసం మా ఇద్దరం కూడా మాట్లాడడానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే అవకాశం లేదంటే ఆయన వరుణ్ మోటార్స్లో పనిచేస్తే ఒక్క సెకండ్ కూడా టైం అయితే అవకాశం అయితే ఉండేది కాదు. ఆయనకి లంచ్ టైంలో ఒక ½ టైం లంచ్, ½ టైంలో కూడా ఫీల్డ్ వర్క్ చేస్తుంటే నాకు చాలా హ్యాపీ అనిపించేది. ఈయన వెనకనే మెట్లు దిగి వచ్చేవాడు, ఆయనకు తెలియలే అప్పుడు. కానీ ఆయన ఏంటంటే టైం అంటే టైం అయితే వేస్ట్ చేయకూడదు కదా అని భోజనం చేసి వచ్చి 2-3 ప్రోడక్ట్లు కొనుక్కోవడం, బ్రాంచ్లో మళ్ళీ తిరిగి తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేయడం, మళ్ళీ సాయంత్రం అదే కంటిన్యూ చేస్తూ మరి ఈ రోజునే ఒక నిజంగా నేను చెప్పాలంటే పూర్వజన్మ సుకృతం నాకు ఇలాంటి లైఫ్లో అందరికీ కూడా అలాంటి విషయం అవునా. మరి ఒక విజయవాడలో రెగ్యులర్గా మీటింగ్స్ నా పని అయితే లేదు, నా అవసరం కూడా లేదు. కొన్ని 100,000 మంది నాకన్నా గొప్ప వ్యక్తులుగా తయారు చేయడానికి నిజంగా గాడ్ గిఫ్టే కదా. ప్రతి ఒక్కరికి ఎందుకంటే చాలా విషయాలు ఇప్పుడు అంటే టైం లేదు కాబట్టి మన కంపెనీ రేపు 2008 గంటకి మన టాప్ అప్ లైనర్స్ ఉన్నారు. మరి లేజెండర్ లీడర్ ఆయనకు కూడా అవకాశం ఇవ్వాలి. కాబట్టి నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు మన భవిష్యత్తు రేపు 2024-25 తర్వాత జరిగే పరిస్థితి ఏంటో తెలుసా? 3వ ప్రపంచ యుద్ధం వస్తే సారాలు చెప్తారు. నెక్స్ట్ టైంలో మనం మాట్లాడుకున్నాం. మరి అలాగే నేను ఏమనుకుంటానంటే, నేను ఫస్ట్గా జాయిన్ అయినప్పుడు చేసేటప్పుడు 49 రూపాయలు ఇన్కమ్ వచ్చినప్పుడు మా ఇంట్లో వాళ్ళు అయితే నన్ను అసహించుకున్నారు. మరి అలాగే 200 రూపాయలు ఇన్కమ్, 1,500 రూపాయలు, 3,000 రూపాయలు, 6,000 రూపాయలు వచ్చినప్పుడు కూడా ఎవరు కూడా నన్ను యాక్సెప్ట్ చేయలేదు. ఒక పక్కనేమో అప్పులు, ఒక పక్కనేమో పిల్లల చదువులు, ఇవన్నీ ప్రాబ్లమ్స్, ఇవన్నీ